ఒక గ్రామంలో రాము అనే రైతు ఉండేవాడు. అతను చాలా కష్టపడేవాడు. ప్రతిరోజూ ఉదయం సూర్యుడు ఉదయించకముందే లేచి పొలానికి వెళ్ళేవాడు. భూమిని దున్ని, విత్తనాలు చల్లి, నీరు పెట్టి, మొక్కలను ప్రేమగా పెంచేవాడు. ఎండైనా, వానైనా, చలైనా రాము తన పని మానేవాడు కాదు. ఒకరోజు రాము కొడుకు అడిగాడు, నాన్నా, మీరు ప్రతిరోజూ ఇంత కష్టపడటం ఎందుకు? అని. అప్పుడు రాము నవ్వుతూ, మనకు అన్నం రావాలంటే రైతు కష్టపడాలి. కష్టం లేక ఫలితం ఉండదు అన్నాడు. ఒక సంవత్సరం వర్షాలు తగ్గిపోయాయి. పంటలు ఎండిపోవడం మొదలైంది. గ్రామంలోని కొందరు రైతులు నిరాశపడి పని మానేశారు. కాని రాము మాత్రం ఆగలేదు. బావి నుంచి నీరు తీసుకుని మొక్కలకు పోశాడు. రాత్రింబవళ్ళు శ్రమించాడు. కొన్ని రోజుల తర్వాత మంచి వర్షం పడింది. రాము పొలం పచ్చగా మారింది. పంట బాగా పండింది. ఇతర రైతులు ఆశ్చర్యపోయారు. నీ పంట ఎలా బాగుంది? అని అడిగారు. రాము చెప్పాడు, నేను కష్టాన్ని నమ్మాను. కష్టం ఎప్పుడూ వృధా కాదు అన్నాడు. ఆ గ్రామంలో ఒక కాకి, ఒక చిలుక ఉండేవి. అవి రైతు పనిని రోజూ చూస్తుండేవి. కాకి చిలుకతో, మనిషి ఇలా కష్టపడితేనే ఫలితం వస్తుందా? అని అడిగింది. చిలుక చెప్పింది, అవును. రైతు మనకు గొప్ప పాఠం చెబుతున్నాడు. ఓపిక, కష్టం ఉంటే విజయం వస్తుంది. ఒక రోజు రాము అనారోగ్యంతో పొలానికి వెళ్ళలేకపోయాడు. అతని కొడుకు తండ్రి మాటలు గుర్తు చేసుకుని పొలానికి వెళ్లి పని చేశాడు. తండ్రి నేర్పినట్టు మొక్కలకు నీరు పెట్టాడు. రాము చూసి ఆనందపడ్డాడు. పంట కోత సమయం వచ్చింది. ఈసారి మరింత పంట వచ్చింది. గ్రామ పెద్ద రామును పిలిచి, నీ కష్టం అందరికీ ఆదర్శం అని మెచ్చుకున్నాడు. రాము చెప్పాడు, రైతు కష్టం వల్లే అందరూ తింటారు. రైతు కష్టాన్ని గౌరవించాలి అన్నాడు. ఆ రోజు నుంచి గ్రామ పిల్లలందరూ రైతు విలువను అర్థం చేసుకున్నారు. రాము కొడుకు కూడా పెద్ద రైతుగా మారి తండ్రిలా కష్టపడేవాడయ్యాడు. నీతి: రోజూ కష్టపడేవారికి విజయం తప్పకుండా దక్కుతుంది.